పాకిస్తాన్కి ఎదురుకి చాలా ఖాళీ ఉండేది. ఆ టైంలో భారత్ని ఎలా నాశనం చేయాలి, ఎలా ముక్కలు చేయాలి, ఎక్కడ గొడవలు చేయాలి, ఎక్కడ పేలిస్తే బాగా ప్రచారం అవుతుంది అనేటటువంటి స్ట్రాటజీలతోనే పోయేది. 24 గంటలు బాంబేలో గొడవ చేస్తే కనుక అంతర్జాతీయంగా వెళ్తాం, హైదరాబాద్లో బాంబులు పేలిస్తే కనుక అంతర్జాతీయంగా వెళ్తాం, ఇదే కాన్సెప్ట్తో నడిచింది. అప్పుడు మనం డిఫెన్స్లో ఉన్నాం. వాడిని ఏం చేయాలా, వీడిని ఏం చేయాలా, వాడు ఎక్కడ చేశాడు, ఈడెక్కడ చేశాడు, ఇదే పనిలో ఉన్నాం. బట్ ఇప్పుడు రివర్స్ కథ నడుస్తుంది. ఇవాళ జరుగుతున్నటువంటి తంతు ఏంటి, పాకిస్తాన్ క్షణం తీరిక లేదు. అలాగని భారత్తో గొడవలా కాదు, బెలూచ్ రెబల్స్తో ఒకవైపు, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్తో మరొక వైపు, అట్లాగే సింధ్ ఆర్మీ మరొక వైపు, 3 వైపుల నుండి విరుచుకుపడుతుంటే చైనానేమో ఆర్థిక ఒత్తిడి తెస్తుంటే తలడిల్లిపోవడం ఇప్పుడు దాని వంతు అవుతుంది. లేటెస్ట్గా చూసుకుంటే ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాదం తర్వాత, అంటే దాని హైజాక్ తర్వాత కనబడుతున్నటువంటిది, అక్కడ వినబడుతున్నటువంటి మాట, ఓ పక్కన మెట్మోహన్ రేఖని అంగీకరించినటువంటి తాలిబాన్లు ఇప్పటికే పావు వంతు భూభాగాన్ని ఆక్రమించేశారు, మిగతా భూభాగం ఆక్రమణ దిశగా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి 3 ప్రాంతాలలో 3 ఉద్యమాలతో మొక్క చెక్కలయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు అన్నమాట.